హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజ్ ఇన్ మైండ్స్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ద్వారా హిందీ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వర్డ్, అందరితో మనం కలిసినప్పుడు ఫస్ట్ మనం అందరితో చెప్పేటువంటిది ఏంటి? నమస్తే. ఏం చెప్తాం ఇక్కడ? నమస్తే అనేటువంటిది. నమస్తే అంటే ఇక్కడ మనం శుభోదయ్ అనేటువంటి పదాన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ ఇక్కడ శుభోదయ్ అంటారు. నమస్తే అంటే జనరల్ గా విష్ చేసేటువంటి పదం అన్నమాట నమస్తే అనేటువంటిది. నెక్స్ట్, నాకు అతనంటే చాలా కోపం. అతనంటే నాకు చాలా కోపం. సో, కోపం అనేటువంటి పదాన్ని హిందీలో ఏమంటారు ఇక్కడ చూడండి? గుస్సా అంటారు. సో, ఇలాంటి పదాలు ఫస్ట్ నేర్చుకోవాలి. నాకు, ముझे, అతను, ఉస్సే, బహుత్ అంటే చాలా, ఓకే? బహుత్ అంటే చాలా, గుస్సా ఆతా హై కోపం వస్తుంది. సో, ఇలా నేర్చుకోవాలి. చిన్న చిన్న పదాలు నేర్చుకోవాలి ఫస్ట్, ఓకే? ముझे నాకు, ఉస్సే అతనంటే, ఓకేనా? బహుత్ చాలా, గుస్సా కోపం, ఆతా హై వస్తుంది. ట్రాన్స్లేట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా పదాలు ఉండవు. హిందీలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండవు అనమాట. మనం కొన్ని పదాలను తెలుసుకొని వొకాబులరీ నేర్చుకుంటూ ఉంటే మనం తద్వారా చాలా సెంటెన్సెస్ నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీంతో ఇంకో సెంటెన్స్ ఏం చెప్పొచ్చు? ముझे उससे बहुत गुस्सा आता है, मुझे गुस्सा नहीं आता. मुझे गुस्सा नहीं आता, मुझे गुस्सा आता है. मुझे చూడండి ఇక్కడ मुझे గుస్సా ఆతా హై. చూడండి ఒక మీనింగ్‌ఫుల్ సెంటెన్సే. అర్థం ఉందా లేదా సెంటెన్స్‌లో? ఓకే. ముझे గుస్సా ఆతా హై అంటే ఏంటి? నాకు కోపం వస్తుంది. ముझे బహుత్ గుస్సా ఆతా హై కలిపేసేయండి ఈ వర్డ్ కూడా. ఏమైంది ఇప్పుడు? నాకు చాలా కోపం వస్తుంది. ఓకే. నాకు కోపం వస్తుంది, నాకు చాలా కోపం వస్తుంది. 2 రకాల సెంటెన్సా? ముझे उससे గుస్సా ఆతా హై, నాకు అతనంటే కోపం అనేటువంటి చెప్పడానికి ఇంకో పదం కలిపేసాం. సో చూడండి ఇక్కడ ఇలా రకరకాలైనటువంటి సెంటెన్సెస్‌ని ఒక్క సెంటెన్స్ నుంచి మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇవి నేర్చుకోవాలి. ఓన్లీ ఒక సెంటెన్స్ బట్టి కొడితే మనకేం హిందీ రాదు. ఈ విధంగా రకరకాలుగా సెంటెన్సెస్‌ని క్రియేట్ చేయడం మనం నేర్చుకోవాలి. కోపం, గుస్సా, ఓకే. ఓకేనా? బహుత్ చాలా, ఓకే. అతను, ఓకే. వహ్ అనేటువంటిది ఇక్కడ కారక చిహ్నం కలిసింది కాబట్టి ఉస్సే అని వచ్చింది. ఆ తర్వాత ముझे నాకు. సో ఈ విధంగా ఆతా హై వస్తుంది. సో ఇలా పదాలన్నీ మనం ఫస్ట్ పదాల్ని అర్థం చేసుకుంటే దాని తర్వాత సెంటెన్స్ రకరకాలైన సెంటెన్స్ క్రియేట్ చేయడం అప్పుడు తెలుస్తుందన్నమాట. మీరెలా ఉన్నారు అని జనరల్‌గా మనం యూజ్ చేస్తుంటాం గదా! సో ఇక్కడ మీరెలా ఉన్నారు అనేదాన్ని ఆప్ కైసే హై అంటారు. అలాగే ఇక్కడ నీవు ఎలా ఉన్నావు అని చెప్పడానికి తుమ్ కైసే హో అంటారప్పుడు. ఓకేనా? అలాగే ఇక్కడ తూ కైసా హై, నువ్వు ఎలా ఉన్నావు అన్నప్పుడు ఇక్కడ తూ కైసా హై అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 3 రకాలైనటువంటి సెంటెన్సెస్ వచ్చాయి. ఆప్ కైసే హై, తుమ్ కైసే హో, తూ కైసా హై. మనకంటే చిన్నవాళ్ళని చెప్పేటప్పుడు తూ కైసా హై. మన ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు తుమ్ కైసే హో. మనం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆప్ కైసే హై ఇలా చెప్పాలన్నమాట ఈ సెంటెన్స్‌ని. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. దీన్ని మనం హిందీలో ఎలా చెప్తాం చూడండి ఇక్కడ. లగ్తా హై కहीं जा रहे हैं, లగ్తా హై. ఓకే. లగ్తా హై అంటే నాకు అనిపిస్తుంది. కहीं जा रहे हैं ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ కहीं जा रहे हो क्या? ఎక్కడికన్నా వెళ్తున్నారా? ఇలా కూడా చెప్పొచ్చన్నమాట. ఓకే. లగ్తా హై కहीं जा रहे हैं ఇలా కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నారు? కహా జా రహే హై ఇలా కూడా అడగొచ్చన్నమాట ఇక్కడ. ఎక్కడికి వెళ్తున్నారు? కహా జా రహే హై ఎక్కడికి వెళ్తున్నారు? కహా జా రహే హై. కహీ జా రహే హై క్యా? ఎక్కడికన్నా వెళ్తున్నారా? సో ఈ విధంగా అడగొచ్చు. లగ్తా హై కహీ జా రహే హై నాకు అనిపిస్తుంది ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు మీరు. ఇలాగన్నా అడగొచ్చన్నమాట. సో ఇన్ని రకాలైనటువంటి సెంటెన్స్‌ని మనం ఈ సెంటెన్స్ ద్వారా మనం మాట్లాడొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఆన్సర్ చెప్తున్నానన్నమాట. హా మే అప్నే దోస్త్ కే ఘర్ జా రహా హూ. అవును. అవును అన్నదానికి ఇక్కడ హిందీలో హా అన్నారు. ఓకే. కాదు అని చెప్పాలంటే నహీ అని చెప్తారు. స్నేహితుడిని హిందీలో ఏమంటారు? దోస్త్. ఇంటిని హిందీలో ఏమంటారు? ఘర్. వెళ్ళడాన్ని హిందీలో ఏమంటారు? జా రహా హూ అని. ఓకే. నా స్నేహితుడి ఇంటికి అన్నప్పుడు అప్నే దోస్త్ కే ఘర్ అని. ఓకేనా? సో మే అంటే నేను అని. ఈ విధంగా ఈ పదాలన్నీ ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీన్ని రకరకాలుగా మనం సెంటెన్స్‌ని క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు. ఓకేనా? మే దోస్త్ కే ఘర్ జా రహా హూ. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను.
అవును అన్నప్పుడు హా మే అప్నే దోస్త్ కే ఘర్ జా రహా హూँ. ఓకే. అవును. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. హా! వే అప్నే దోస్త్ కే ఘర్ జా రహే హై. అవును. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తున్నారు. ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే. ఆప్ అప్నే దోస్త్ కే ఘర్ జా రహే హో క్యా? మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? మే ఘర్ జా రహా హూँ. చూడండి ఇక్కడ నేను ఇంటికెళ్తున్నాను. ఆప్ ఘర్ జా రహే హై. మీరు ఇంటికెళ్తున్నారా? ఓకే. ఆప్ ఘర్ జా రహే హై క్యా? మీరు ఇంటికెళ్తున్నారా? హా! మే ఘర్ జా రహా హూँ. హా! వహ్ ఘర్ జా రహా హై. నేను ఇంటికెళ్తున్నాను. అతను ఇంటికెళ్తున్నాడు. మే ఉస్కా ఘర్ జా రహా హూँ. నేను అతనింటికెళ్తున్నాను. ఒక్క సెంటెన్స్ ద్వారా ఎన్ని రకాల సెంటెన్స్‌ని మనం తయారు చేస్తున్నామో చూస్తున్నారు గదా! చూడండి ఇక్కడ నెక్స్ట్ మీకు హిందీ మాట్లాడడం వచ్చా? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. మీకు ఓకే. మీకు ఆప్‌కో అంటారనమాట. మీకు అనేటువంటి ఆప్‌కో హిందీ అంటే ఇది మాట్లాడడం వచ్చా? బోల్ సక్తే హై, బోల్ సక్తే హై. ఈ సక్నా అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్. బోల్ సక్తే హై, పढ़ सकते हैं, లిఖ్ సక్తే हैं, గా సక్తే हैं. సో, ఇలా ఎన్ని రకాల సెంటెన్స్ చెప్పొచ్చు. అంటే మీరు పాడగలుగుతారా? వినగలుగుతారా? మాట్లాడగలుగుతారా? చదవగలుగుతారా? ఎన్ని రకాల సెంటెన్స్ మనం అడగొచ్చో. आप बोल सकते हैं, आप पढ़ सकते हैं, आप लिख सकते हैं. క్వెషన్ ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం అన్నమాట. क्या आप बोल सकते हैं? మీరు చెప్పగలుగుతారా? ఈ విధంగా సక్తే అనేటువంటి పదాన్ని చాలా రకాలుగా మనం యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే మనం మీరు హిందీ మాట్లాడడం వచ్చా? క్యా ఆప్ హిందీ బోల్ సక్తే హై? ఓకే. మీరు హిందీ చెప్పగలుగుతారా? క్యా ఆప్ తెలుగు బోల్ సక్తే హై? మీరు తెలుగు చెప్పగలుగుతారా? క్యా ఆప్ ఇంగ్లీష్ బోల్ సక్తే హై? మీరు ఇంగ్లీష్ చెప్పగలుగుతారా? ఇలా రకరకాలుగా ఈ సెంటెన్స్ మనం చెప్పగలుగుతాం. సక్నా అనేటువంటి పదం ఒక్కటి ద్వారానే ఇన్ని చెప్పగలిగినప్పుడు, మనం అన్ని పదాలతో రకరకాలైనటువంటి సెంటెన్స్ మనం క్రియేట్ చేయొచ్చనమాట. ఓకేనా? బోల్ సక్తా హూ అంటే నేను చెప్పగలను అని, బోల్ నహీ సక్తా హూ అంటే నేను చెప్పలేనని. ఓకేనా? మే హిందీ బోల్ సక్తా హూ నేను చెప్పగలను. మే హిందీ బోల్ నహీ సక్తా నేను చెప్పలేను. क्या आप बोल सकते हैं? हाँ, मैं बोल सकता हूँ. क्या आप नहीं बोल सकते हैं? हाँ, मैं नहीं बोल सकता. ఓకే. क्या आप बोल सकते हैं అంటే మీరు చెప్పగలరా అని. क्या आप नहीं बोल सकते हैं అంటే మీరు చెప్పలేరా అని. हाँ, मैं बोल सकता हूँ అంటే నేను చెప్పగలనని. नहीं, मैं नहीं बोल सकता అంటే నేను చెప్పలేను అని. తర్వాత ఎందుకంటే నేను ఈరోజు వ్రతం చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ मैं आज खाना नहीं खाऊँगा. అంటే ఈరోజు నేను అన్నం తినను. సో, ఎందుకో రీజన్ చెప్తున్నారిక్కడ. క్యూంకీ मैं आज उपवास कर रहा हूँ. ఓకే. मैं खाना नहीं खाऊँगा. నేను అన్నం తినను. ఎందుకనంటే నేను ఉపవాసం. ఒకవేళ ఫీమేల్ అనుకోండి. मैं आज खाना नहीं खाऊँगी. నేను తినను. ఎందుకంటే నేను ఉపవాస వ్రతం చేస్తున్నాను. అందువల్ల నేను ఈరోజు తినను. ఓకేనా? సో, ఇక్కడ ఎన్ని రకాల సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. मैं आज खाना खाऊँगा. నేను ఈరోజు అన్నం తింటాను. मैं आज नहीं खाऊँगा. నేను ఈరోజు తినను. मैं आज उपवास कर रहा हूँ. నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను. आज मैं उपवास कर रही हूँ. నేను ఉపవాసం చేస్తున్నాను. ఓకే. సో, క్యూంకీ ఎందుకనంటే, క్యూంకీ ఎందుకనంటే मैं आज उपवास कर रहा हूँ. నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను. ఆజ్ మే ఉపవాసం నహీ కర్ రహా హూ. ఈరోజు నేను ఉపవాసం చేయట్లేదు. ఓకేనా? ఆజ్ మే వ్రత్ కర్ రహా హూ. నేను ఈరోజు వ్రతం చేస్తున్నాను. ఆజ్ మే వ్రత్ నహీ కర్ రహా హూ. ఈరోజు నేను వ్రతం చేయట్లేదు. మే కల్ ఉపవాస్ రహూంగా. నేను రేపు ఉపవాసం ఉంటాను. మే ఆజ్ ఉపవాస్ నహీ హూ. నేను ఈరోజు ఉపవాసం లేను. కల్ మే ఉపవాస్ థా. నేను నిన్న ఉపవాసంలో ఉన్నాను. సో, ఈ విధంగా ఇన్ని సెంటెన్సెస్ మనం చెప్పొచ్చు. సో, కాబట్టి ఈ సెంటెన్సెస్ మాధ్యమం మాత్రమే. దీని ద్వారా చాలా సెంటెన్సెస్‌ని మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. చెడు మీద ఎప్పటికైనా మంచే గెలుస్తుంది. సో, ఈ సెంటెన్స్ చూడండి ఇక్కడ. అచ్చాయి అంటే మంచి. తర్వాత హమేషా ఓకే. ఆల్వేస్ అనేటువంటిది ఎప్పటికైనా అనేటువంటిది. బురాయి అంటే ఇక్కడ చెడు అని అన్నమాట. సో, ఇక్కడ మీద అన్నాం గదా! హిందీలో వస్తే పర్ అని అర్థం అన్నమాట. ఓకేనా?
విజయ్ ప్రాప్త్ కర్నా అంటే ఇక్కడ గెలవడం అన్నమాట. ఉసే విజయ్ ప్రాప్త్ హువా అతనికి సక్సెస్ అనేటువంటిది లభించింది. చెడు మీద ఎప్పటికన్నా మంచి గెలుస్తుందనే దాన్ని ఇక్కడ హిందీలో ఎలా చెప్తున్నాను చూడండి. అచ్చాయి హమేషా బురాయి పర్ విజయ్ ప్రాప్త్ కర్తీ హై. అంటే అచ్చాయి అంటే మంచి, హమేషా అంటే ఆల్వేస్ అని, బురాయి పర్ అంటే చెడు పైన. ఓకే. బురాయి పర్ అచ్చాయి హమేషా విజయ్ ప్రాప్త్ కర్తీ హై. ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ నేను మంచినీళ్ళు ఎక్కువగా తాగలేను అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా. నేను అనేటువంటి దాన్ని హిందీలో ఎక్కువగా బహుత్, నీళ్ళు పానీ, ఎక్కువగా తాగలేను అంటే నహీ పీ సక్తా హూ. తాగలేనటువంటి దాన్ని తాగలేను అంటున్నాం కదా, అందుకని నహీ పీ సక్తా హూ. తాగగలను అంటే పీ సక్తా హూ. मैं पानी पी सकता हूँ, मैं पानी पी सकता हूँ, मैं पानी नहीं पी सकता हूँ. నేను తాగగలను, నేను తాగలేను. मैं बहुत पानी पी सकता हूँ అంటే నేను చాలా వాటర్ తాగగలుగుతాను. मैं कम पानी पीता हूँ అంటే నేను తక్కువ వాటర్ తాగుతాను. ఓకే. आप बहुत पानी पीना चाहिए అంటే మీరు ఎక్కువ వాటర్ తాగాలి అని చెప్పడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెంటెన్స్ నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఓకేనా. సో నాకు బుక్స్ కితాబే చదవడం అంటే పढ़ना చాలా ఇష్టం అనేటువంటి దానికి పసంద్ హై. అంటే బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ముझे కితాబే పढ़ना పసంద్ హై. చూడండి ఇక్కడ పढ़ना పసంద్ హై, లిఖనా పసంద్ హై, గానా పసంద్ హై. ఎన్ని చెప్పొచ్చు ఇక్కడ. ఓకేనా. ఈ ప్లేస్‌లో లిఖనా అని రాయొచ్చు, పढ़ना అని రాయొచ్చు. ఇక్కడ చూడండి ఈ పదానికి సంబంధించిన అర్థం ఇక్కడ వస్తుంది ఇప్పుడు. ముझे ఇక్కడ ఈ కితాబే తీసేసేయండి. मुझे लिखना पसंद, मुझे गाना पसंद, मुझे पढ़ना पसंद. ఓకే. ఇక్కడ ఎన్నన్నా క్రియల్ని పెట్టుకోవచ్చు. ఇవన్నీ క్రియలు నేను రాసింది. ఓకే. లిఖనా అనేటువంటిది ఒక క్రియ, పढ़ना అనేటువంటిది ఒక క్రియ, గానా అనేటువంటిది ఒక క్రియ. సో ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి పనుల గురించి ఇక్కడ చెప్పొచ్చనమాట. పసంద్ అంటే ఇష్టం అని. ముझे पढ़ना पसंद है. పढ़ना అంటే ఒక క్రియ కదా. ఇక్కడ ముझे అనేటువంటి పదం ఈ విధంగా చెప్పేసి ఇష్టాల్ని, అయిష్టాల్ని ఈ విధంగా తెలియజేయొచ్చు. मुझे पढ़ना पसंद है, मुझे गाना पसंद है, मुझे गाना पसंद नहीं है, मुझे पढ़ना पसंद नहीं है, मुझे जाना पसंद नहीं है. సో ఈ విధంగా అన్నమాట. ఓకే. मुझे पढ़ना पसंद है అంటే నాకు ఇష్టం అని చదవడం. ఓకే. मुझे गाना पसंद नहीं है అంటే నాకు పాడడం ఇష్టం లేదని. ఈ విధంగా. నాకు వంట చేయడం రాదు. मैं खाना नहीं बना सकता. ఓకేనా. దీంట్లో ఇక్కడ ఖానా బనానా అంటే వంట చేయడం అన్నమాట. ఓకేనా. సో వంట చేయడం అంటే ఖానా బనానా. రాదు అని చెప్తున్నాం కదా. నహీ బనా సక్తా. ఓకే. రాదు అని చెప్పడానికి నహీ బనా సక్తా. వచ్చు అని చెప్పడానికి బనా సక్తా. ఓకేనా. సక్తా హూ అనేటువంటిది నేను చేయగలను అన్నప్పుడు ఈ పదం చెప్పాలన్నమాట. मैं बोल सकता हूँ, मैं पढ़ सकता हूँ, मैं लिख सकता हूँ. ఈ విధంగా. ఓకే. అలాంటప్పుడు చెప్పాలి. मैं खाना नहीं बना सकता. నేను వంట చేయలేను. నేను వంట చేయగలను అంటే मैं खाना बना सकता हूँ. సో ఫ్రెండ్స్ మీరు నేర్చుకున్నారు కదా హిందీకి సంబంధించినటువంటి కొన్ని సెంటెన్సెస్ ద్వారా రకరకాలైనటువంటి సెంటెన్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేటువంటిది ఈ వీడియో ద్వారా నేర్చుకున్నారు. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.